యూకే నుంచి వచ్చిన తర్వాత జాబ్ పోయింది మేము గూగుల్లో. జాబ్ వచ్చినట్టు వచ్చిపోయింది. మనకి సిచ్యువేషన్ ఏంటి అంటే మనం ఒక దగ్గర డబ్బులు తీసుకోలేము, ఇంట్లో డబ్బులు అడగలేము. ఇంకా సినిమా కష్టాలు కృష్ణనగర్లో ఉన్నాను మేము. కరెక్ట్గా అప్పుడు రూమ్ నాది. నేను ఆ కృష్ణనగర్లో నేను ఎందుకు వెళ్ళాను ఇప్పుడు దాకా తెలియదు నాకు. మా ఫ్రెండ్ సత్తిగడ్ అని చెప్పి మా క్లోజ్ ఫ్రెండ్ అక్కడ రూమ్ ఉందన్నాడని చెప్పి వెళ్ళి అక్కడ కూర్చున్నా. నిజంగా సినిమా కష్టాలు ఏంటంటే 3 నెలలు చూస్తాను మేము. నేను అక్కడ కృష్ణనగర్ సినిమా కష్టాలు పర్యాయపదాలు అనుకుంటా అని చెప్పి అదే కదా, అది రవితేజ గారి సాంగ్ ఉంది కదా మనకి అలాగే. కృష్ణానగర్ వెంటనే మా అన్నయ్య వచ్చాడు ఒక రోజు. నువ్వేంటర్ ఎక్కడ ఉంటున్నావు అన్నాడు. రూమ్ అన్నాను. ఖాళీ చేసే ఏజెంట్గా అన్నాడు. హి డిడ్ంట్ కమ్ ఇంటు మై రూమ్. అంటే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటేనండి, లైక్ ఇందాక చెప్పాను నేను చాలా కంఫర్టబుల్ 3 bedroom. స్టేజ్ గురించి కదండి, మీరు అడిగారు కదా మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అని అనుకునే ఎందుకు జరుగుతాయి అన్నారు కదా. మనం చాలా ఒక్కోసారి హట్ అయిపోతామండి లైఫ్లో. హట్ అయినప్పుడు గట్టిగా కోరుకుంటాం. మా అన్నయ్య వచ్చి పైకి రమ్మని రాలా, జస్ట్ మీరున్న ప్లేస్ చూసి. అన్నయ్య ఎవరు? మా అన్నయ్య అంటే నాకు 2 side అండి, కజిన్. మా డాడీ వాళ్ళ అన్న కొడుకు, మా మమ్మీ వాళ్ళ అక్క కొడుకు. సో హీస్ లైక్ మై ఓన్ బ్రదర్, మాతోనే పెరిగాడు. సో అప్పుడు నేను చాలా అంటే చాలా ఇదేంటి అన్నయ్య పైకి రాలేదు అంటే, సరే నాకు తెలిసి ఇక్కడ ఉండకూడదని, కానీ మన సిచ్యువేషన్ ఇక్కడి నుంచి మారిపోవాలి అని చెప్పి మొత్తానికి కృష్ణనగర్ నుంచి మణికొండ వెళ్ళా. మణికొండ వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే అండ్ ఐ థాట్ ఓకే దిస్ ఈస్ డన్, లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 3 months నౌ, జాబ్లెస్, హోప్లెస్, అన్నీ లెస్ ఇక్కడ. సో ఐ థాట్ ఐ గో బ్యాక్ టు భీమవరం, వెళ్ళిపోయి ఏదైనా బిజినెస్ చేద్దాం. 3 నెలలు అనుకున్నాం కదా, అవ్వలేదు కదా, పని అవ్వలేదు కదా అని చెప్పి అనుకున్నాం. అయితే కజిన్ ఒకడు ఇక్కడ తులసి న్యూస్ అని చెప్పి ఒక ఛానల్ స్టార్ట్ చేశాడు. అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఆడితో పాటు నేను వెళ్ళాను, ఖాళీ కదా నేను. ఆయన తీసుకుని మా పక్కనే జూబ్లీ రోడ్ నెంబర్ 10. ఆ ఇల్లు చూసినప్పుడు అనుకున్నాను మేము, అంటే మనం ఉంటే మంచి దాంట్లోనే ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి, అది బలంగా కోరుకున్నాను నేను. అది అయింది కదా మేము. జాబ్కి ఈ ఇంటర్వ్యూకి వెళ్తే ఈయన్ని ఇంటర్వ్యూ చేశారు. చేసిన తర్వాత నేను బయట అని చెప్పి నన్ను కూడా లోపల పిలిచారు. లోపల పిలిస్తే ఏం చేసామంటే ఆయన యూఎస్ రిటర్న్, నేను యూకే రిటర్న్. ఆయన యూఎస్ రిటర్న్, నేను యూకే రిటర్న్. ఏంటయ్యా వాట్ యూ థింక్ అబౌట్ మీడియా అంటే ఇట్ రన్స్ ఆన్ 3 Cs అండి అన్నాను. వాట్ ఈస్ 3 Cs అన్నాడు. క్రైమ్, క్రికెట్ అండ్ సినిమా అండి అన్నాను. బాగుందయ్యా జాయిన్ అయిపోన్నాడు. బాగుందయ్యా జాయిన్ అయిపోవడం ఏంటి సార్, నేను జాబ్ చేయను సార్, అసలు ఐ డోంట్ వాంట్ టు జాబ్ చేయాలని ఆలోచన లేదు సార్ నాకు. మా ఇంట్లో వాళ్ళ కోసం ఏదో హైదరాబాద్ వచ్చి 3 నెలలు ఉన్నాను నేను, జాబ్ అన్నారండి అని చెప్పి వెళ్ళిపోయాను మేము. ఈడు మళ్ళీ నాకు ఫోన్ చేసి, ఒరే నీకు జాబ్ ఇస్తామన్నారు కదా, నువ్వు జాయిన్ అవ్వకు, అక్కడికి వెళ్ళి నా జాబ్ ఏమైందో కొంచెం కనుక్కోరా బాబా అన్ని, నాకు జాబ్ ఇస్తున్నారు లేదో కనుక్కో అని చెప్పి అన్నారు. అన్నవాడిని మళ్ళీ 3 రోజులు మళ్ళీ వెళ్ళా. ఎవరు నేను జాయిన్ అవ్వమన్నాక జాయిన్ అవ్వా అన్నారు. నేను నా గురించి రాలేదండి, ఆడి గురించి వచ్చానండి అన్నాను. ఆడి తర్వాత చూద్దాం, ముందు నువ్వు జాయిన్ అవ్వన్నాడు. జాయిన్ అవ్వంటే నేను సరే అని చెప్పి వివరం వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత మా డాడీకి చెప్పిన ఇలాగా వాళ్ళు అంటే మన చుట్టాలేరా వాళ్ళు, మనకు ఊళ్ళో అందరూ చుట్టాలే కదా అని చెప్పి ఏదో రకంగా చుట్టమై ఉంటాడు అని చెప్పి అనుకున్నాను నేను. అనుకుని సరే మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి, సార్ జాయిన్ అవుతానండి, శాలరీ ఎంత ఇస్తారండి అని అడిగాను. 6,000 అన్నాడు మేడం ఆయన. 6,000. మనం యూకేలో రోజు మన ఖర్చు అంటే మన వ్యసనాలకి, అప్పట్లో ఉన్న వ్యసనాలకి ఖర్చు ఎంత లేదన్నా రోజుకి ఒక 200, 150 పౌండ్లు, అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ 10,000 పైనే. నెలకు 6,000 ఇస్తున్నారు మేము. జాయిన్ అయ్యాను మేము నేను 6,000కి. అవునా? 6,000 రూపీస్కి జాయిన్ అయ్యాను. లెర్నింగ్ ఫేజ్ మేము, లైక్ 6,000కి నేను మళ్ళీ చాలా అప్పుడు కలిసి ఉంటారు కదా మేము, ఏదో చేయాలి, ఏదో చూడాలి, వాట్స్ హ్యాపెనింగ్. 6,000 రూపీస్కి ఆఫ్టర్ 4-5 months దే మేడ్ ఇట్ 18,000 ఐ గెస్. 18,000 చేశారు. ఈ పని ఆ పని అని లేదు మేము. ఐ యూస్ టు డూ స్క్రిప్ట్స్ రాస్తే స్క్రిప్ట్స్ చూసేవాడిని, ఇంటర్వ్యూస్ జరిగితే హెచ్ఆర్ కింద చేసేవాడిని. అసెట్ మేనేజ్మెంట్ అని చెప్పి ఐ క్రియేటెడ్ ఇన్ సాఫ్ట్వేర్, అంటే నాదేముందండి వాళ్ళు ఇచ్చిన దాన్ని నేను డెవలప్ చేశాను. అంటే నేను సాఫ్ట్వేర్ డెవలప్ చేసాను కాదు, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం. ఈ కెమెరా బ్యాగులు బయటకు వెళ్ళడం లోపల రావడం ఉంటాయి కదా, స్కాన్ చేస్తే ఇప్పుడు డీమార్ట్లో స్కాన్ చేస్తున్నాను కదా, ఐమ్ టాకింగ్ అబౌట్ 2012 ఇవన్నీ చేసేవాడిని. ఇదంతా కాకుండా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ, ఆ వర్క్ ఇది కాదు అది కాదు. సోషల్ మీడియా అప్పుడు ఫేస్బుక్ పేజ్ అంటే విచ్ ఇస్ వెరీ న్యూ, ఆల్ ఇన్ వన్. ఏదండి మీరు ఆల్ ఇన్ వన్ జాబ్ అక్కడ వాళ్ళు ఏది చెప్పినా చేసేవాడిని. ప్రతి వాళ్ళకి లెర్నింగ్ ఫేజ్ అని ఒకటి ఉంటుంది. అండ్ దెన్ ఐ డిడ్ ఎవ్రీథింగ్ దేర్. అక్కడే నాకు మన ప్రసాద్ గారు పరిచయం అయ్యాడు. ప్రసాద్ ఈస్ హెచ్ఆర్. వాడు స్ట్రీట్ బట్ నేను ఎవరితో స్టార్ట్ చేశాను ఇనీషియల్ డేస్లో, వాడు నేను కలిసి ఏ పని అంటే ఆ పని ఈ పని అన్ని పనులు చేసాను. తర్వాత బయటకు వచ్చేసి దెన్ ఐ స్టార్టెడ్ స్ట్రీట్ బైట్. ఈ మధ్యలో రైలు వ్యాపారం చేసామండి దీంతో పాటు. ఐ యూస్ టు సెల్ ప్రాన్స్, ఇప్పుడు కూడా అమ్ముతాను. దట్స్ మై మెయిన్ థింగ్ ఈవెన్ టుడే. మా మాయ ఇరింగ్ సూర్యారావు అని ఈజ్ ఫ్రమ్ భీమవరం అండి, సూర్య మెరైన్స్ అని చెప్పి నాకు మేనమ్ అవుతారు మా డాడీ సైడ్.
సో వాళ్ళకి ఫోర్త్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ప్రాన్స్. సో వాళ్ళకి నేను ఇక్కడ అమ్మాలని చెప్పి అమ్మేవాడిని. ఓకే ఓకే. సరుకు తీసుకొచ్చి నేనే పొద్దున్నే 5:30 కల్లా అమీర్పేట వెళ్ళి నేను మూర్తి అన్న కజిన్ ఉండేవాడు, ఇద్దరం వెళ్ళి 40 కేజీలు 2 బాక్సులు వేసుకుని ఆటోలో తీసుకొచ్చి. అంటే మా సిచ్యువేషన్ ఎలా ఉండదంటే మేము 25,000 పెట్టి ఫ్రీజర్ కొనలేక పాత రెస్టారెంట్లో పాడైపోయిన ఫ్రీజర్కి 20 రూపాయలు ఇచ్చేవాడు రోజుకి రెంట్కి, 20 రూపీస్ పర్ డే అందులో పెట్టడానికి, స్టాక్ పెట్టుకోవడానికి. నాకు మధ్యాహ్నం లంచ్ గ్యాప్ ఉంటుంది కదా మేము, ఇక్కడ 1 అవర్ గ్యాప్ ఉంటుంది కదా. మార్నింగ్ 9 లోపు రెస్టారెంట్స్ అన్నింటికి వెళ్ళి పాల ప్యాకెట్లు ఇచ్చినట్టు అందరికి రొయ్యలు ఇచ్చేసి మధ్యాహ్నం 1 అవర్లో అందరు చూస్ చేసినది కూడా రోడ్ నెంబర్ 10 నుంచి హైటెక్ సిటీ సైబర్ టవర్స్ దాకానే రెస్టారెంట్స్ చూస్ చేసుకున్నాం. మళ్ళీ ఆ స్ట్రెచ్ ఇలా వెళ్ళటం, ప్యాకెట్లు ఇచ్చుకుంటూ వచ్చేయడం. రోజుకి 200 కేజీలు అమ్మేవాడిని. రికార్డ్ 200 కేజీస్ లైక్ మ్యాసివ్ హిట్. రెస్టారెంట్కి వెళ్ళేవాడిని, సాయంత్రం ఆర్డర్ పెట్టేవాడిని ఫుడ్. ఇక్కడ హైదరాబాద్లో మరలు తప్పించి ఇంకోటి వాటర్ మేము ఒక ఫిష్ శాంపుల్ ఇచ్చేవాడిని, బాసా ఇచ్చేవాడిని, వాళ్ళు మరలతో చేసేవాళ్ళు. నేను వెయిటర్ని రమ్మని మేనేజర్తో కూర్చొని టేస్ట్ చేసి ఏది బాగుందో చెప్పనేవాడిని. జస్ట్ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెంట్గా అడిగేవాడిని అన్నమాట, ఏది బాగుంది చెప్పు అనేవాడిని. మీదే బాగుంది సార్ అనేవాడు. కొంచెం టోన్ గట్టిగా పెంచి అడిగామంటే మీదే బాగుంది అంటాడు కదా. అలా టర్న్ చేసుకుంటూ వెళ్ళిపోయాడి. ఒకరోజు ఐపీఎల్ జరుగుతుంటే మన సైబర్ టవర్స్ దగ్గర ఫ్రైడేస్ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉండేది. మేము వాళ్ళకి నేను ప్రాన్స్ సప్లై చేసేవాడిని. ప్రాన్స్ సప్లై చేస్తుంటే సాయంత్రం ప్రాన్స్ ఆర్డర్ పెట్టాను. సాయంత్రం కలెక్షన్ కదా, పొద్దున్న ఇచ్చేసాం, సాయంత్రం డబ్బులు తెచ్చుకోవాలి. ప్రాన్స్ ఆర్డర్ పెడితే నాకు నచ్చలేదు ప్రాన్స్. అరే బాబు ప్రాన్స్ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు మీరు అని అడిగాను. మీ దగ్గరే కదా సార్ అన్నాడు. ఈ నాయి కాదన్నాను. లేదు మీయే అన్నాడు. నెక్స్ట్ డే నుంచి మానేశాను ప్రాన్స్ అమ్మడం.